రైట్ అన్నప్రెడ్డి గారు. సో మనతోటి భారతీయ జనతా పార్టీ నేత పూడి తిరుపతిరావు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ తిరుపతిరావు గారు, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. తిరుపతిరావు గారు, ఎస్. సో జమిలీ ఎన్నికలు మీరు తీసుకొచ్చేది దేశం కోసమా జగన్మోహన్ రెడ్డి కోసం అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకం జమిలీ వచ్చేస్తుంది, మేము ఎలాగో గెలిచేస్తాం, ఖచ్చితంగా కూటమిని దింపేస్తాం, ఇంకేముంది చక్రం తిప్పేస్తాం అంటూ వ్యాఖ్యానాలు విజయసాయిరెడ్డి కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ముఖ్యంగా జమిలీ మీదే ఆశలు పెట్టుకున్నారు. సో ఏంటి మీ కామెంట్ ఏంటి దాని మీద? జమిలీ వస్తే కూటమి ఓటమి తథ్యమంటారా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జెండా ఎగరేస్తారా? పవన్ గారు నా ముందు మాట్లాడారు, క్షమించాలి నేను కొద్దిగా లేట్ అయ్యాను కదా. నా ముందు మాట్లాడినటువంటి వారు సబ్జెక్టు కరెక్షన్ వైసీపీ మాజీ వైసీపీ, ఎస్, ప్రస్తుతం కాదు, మాజీ వైసీపీ. ప్రస్తుతం కేవలం సీనియర్ జర్నలిస్ట్ అసోసియేషన్ దీనికి సంబంధించి ఉన్నారు. మాజీ ఆంధ్రప్రదేశ్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు అన్నప్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, మీకు తెలిసిందే. మాజీ వైసీపీ. ఓకే, అంటే నేను ఎందుకు దీన్ని ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఒకటి వారు ఏం మాట్లాడారు అనేది చివరిలో నేను జాయిన్ అవడం జరిగింది, దాన్ని ఒకటి. రెండోది, ఇవాళ సగటు వైసీపీ కార్యకర్తలుగా మనోభావం కూడా అదే వారు వ్యక్తపరిచారు. చివరి వాక్యాలు నేను ఏదైతే విన్నాను, వైసీపీ పరిస్థితి ఆ విధంగా ఉన్నా. అయితే ఇక్కడ నేను చిన్న కంపారిజన్ చేస్తాను. గత ఎన్నికలు 19 ఎన్నికల తర్వాత, తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని బాలారిష్టాలను ఎదుర్కోవడం జరిగింది. బాలారిష్టాలు అనేసి అంటే వేరే రకం మళ్ళీ అర్థం వస్తుంది. ఏదైతే 2-3 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవాళ వైసీపీ ఎదుర్కొంటున్నటువంటిదే, లేకపోతే ఇప్పుడైనా ఓటమి తర్వాత ప్రతి పార్టీకి కూడా ఒక 2-3 సంవత్సరాలు మళ్ళీ నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకొని కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని ముందుకెళ్తే నిలబడతారు, లేదనేసి అంటే వెనక్కి పోతారు. ఇది దేశ రాజకీయాల్లో ప్రతి పార్టీ మనం చూస్తున్నటువంటిదే. అయితే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుండి చాలా మంది వలసలు వెళ్ళిపోయారు. జనతా పార్టీలోకి వచ్చారు, వేరే పార్టీలోకి పోయినారు. ఇంకా చెప్పాలని సెన్స్ అసలు పార్టీ నిలబడుతుందా లేదన్నటువంటి మేమాంసకు గురైనటువంటి ఒక సందర్భం కూడా మనం చూసాం. దాంట్లో కోవిడ్ ఒక కారణం, కోవిడ్ తర్వాత కూడా వేరే కారణాలు, ఇవన్నీ. అలాగే ఇవాళ వైసీపీ పార్టీ కూడా ఆ విధంగానే ఉంది. సగటు కార్యకర్తల తాలూకా మనోభావాలు కూడా ఎవరిని కదిలించినా, నేను చెప్పేది డిబేట్ లోకి వచ్చి పబ్లిక్ గా చెప్పలేకపోవచ్చు. మేమైనా కూడా మా పార్టీకి సంబంధించినటువంటి అంశాలను మేము పార్టీ వేదిక మీదే మేము బహిర్గతం చేస్తాం. సో బయట ఎక్కడ చేయడానికి ఉండదు. కానీ పబ్లిక్ వేదిక మీద కూడా ఇవాళ వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటిది, నాయకులు మాట్లాడుతున్నటువంటి అసంతృప్తి, ఏదైతే వారి పరాజయానికి కారణాలను విశ్లేషించుకుంటూ వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ పరిస్థితి వాస్తవానికి ఇప్పుడే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనేసి అంటే, ఇప్పుడే వైసీపీ ఉన్న పరిస్థితిని ఆధారంగా దాని భవిష్యత్తుని మనం క్లియర్ కట్ గా చెప్పేయడానికి అవకాశం ఉండదు. రాబోయే రోజుల్లో జరిగినటువంటి మార్పులు, ఒకటి స్వపక్షంలో జరిగినటువంటి మార్పులు ఉండొచ్చు, లేకపోతే ఏదైతే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ గత ఎన్నికల్లో ఫేస్ చేశారో, లేకపోతే గత పరిపాలనా కాలంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలన్నీ సవరించుకొని ముందుకెళ్ళడం ఒక అంశం అయితే, ఎదుటివారి బలహీనతలు కూడా ఒక అంశంగా మార్చి, క్షమించాలి, పర్వాలేదు చెప్పండి, ఎదుటివాడి బలహీనతలు కూడా వాళ్ళకి మళ్ళీ బలంగా మారిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. కాబట్టి అప్పుడు ఆ పార్టీ తాలూకా దిశానిర్దేశం అనేది జరుగుతుంది, చేయొచ్చు, మనం అనాలిసిస్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సబ్జెక్ట్ కనుక వచ్చినట్లయితే, జమిలీ ఎన్నికల ద్వారా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి ఒక పాట పాడుతున్నారు. ఎప్పుడది నాకు తెలిసి రామ్నాథ్ కోవింద్ గారిని మేము కేంద్ర స్థాయిలో ఆ కమిటీ చైర్మన్ గా వేసి కమిటీ అయిన దాని తర్వాత ఈ ఎన్నికలు అయిపోయిన మర్నాడు నుండే ఈ వైకాపా పార్టీ ఈ పాటను పాడుతుంది అనమాట. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తే మేము గెలిచేస్తాం. అంటే
సాధారణంగా ఎలా ఉంటదంటే ప్రతిపక్షం తాలూకు ఆలోచన సరైనటువంటి దిశలో కనుక ఎనాలిసిస్ చేసుకోకపోతే, వాళ్ళ పరిస్థితిని వాళ్ళు ఎనాలిసిస్ చేసుకోకపోతే ఇలాంటి ఆలోచనలకే వాళ్ళు పరిమితం అయిపోతారు. ఏంటంటే ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ రాజకీయ పార్టీ కూడా మంత్రదండంతో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అభివృద్ధి దిశగా కానీ మంత్రదండంతో సరిచేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. గ్రాడ్యువల్ గా జరుగుతుంది, గ్రాడ్యువల్ గానే జరుగుతుంది. అది ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ అయినా సరే, కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సమయం తీసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా సాధించగలదు, చేయగలదు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఉన్న వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తూ 1 సంవత్సర కాలం తర్వాత మాత్రమే దేని మీద దృష్టి పెట్టడం అవుతుంది. అంటే ఈలోగా వైకాపా చెప్తుంది సూపర్ 6 ఏమని అడుగుతుంది. మేము చెప్తున్నాం సూపర్ 6 లో ఆల్రెడీ గ్యాస్ పథకాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం, రేపు బస్సులకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం. మొత్తం మీద కొన్ని పథకాలను అయితే క్లియర్ కట్ గా ప్రభుత్వం వచ్చిన వెంటనే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రమే మేము చేయగలమని చెప్పేసి పెట్టినటువంటి ప్రభుత్వ పెద్దలు. ఇది ఒక అంశం. ఇవాళ జమిలీ ఎన్నికలు తీసుకుంటే, జమిలీ ఎన్నికల ద్వారా మేము లబ్ధి పొందుతాము అనేసి అంటే కేవలం నరేంద్ర మోడీ గారు లేకపోయినట్టయితే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తేడాన్ని దృష్టిలో పెట్టుకొని జమిలీ ఎన్నికలు అనేవి పెడుతున్నారు అన్న ఆలోచన కలిగించే విధంగా ఉందన్నమాట వైకాపా పార్టీ తీరు. నేను ఎందుకు అంటున్నాను, ఇది జమిలీ ఎన్నికలు అనేవి దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి, అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి ఒక అంశం. అంటే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయి 27లోనే, వచ్చిస్తే మేము లబ్ధి పొందిపోతాము, ఏదైతే సహజంగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఆ రోజుకి పెరిగిపోతుంది, పెరిగిపోయిన వెంటనే మేము 2-3 సంవత్సరాల్లోనే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు కళ్ళగా అంటున్నారో లేకపోతే ప్రజల్ని మభ్య పెడుతున్నారో. అంటే మభ్య పెట్టడం అనేసి అంటే ఇక్కడ కార్యకర్తల్ని నిలుపుకోవాలనేసి అంటే కొన్ని మార్గాలు అన్వేషిస్తాయి పార్టీలు. వాళ్ళు ఈ మార్గాన్ని అన్వేషించుకున్నారేమో, అబ్బాయి ఏం లేదులే మనకి అధికారం 3 సంవత్సరాల దూరం ఉంటామంటే కార్యకర్త ఆలోచన వేరే విధంగా ఉంటది. అది 5 సంవత్సరాల దూరంగా ఉంటామంటే ఒకలాగా ఉంటది, 10 సంవత్సరాల దూరంగా ఉంటామంటే ఒకలాగా ఉంటుంది. కాబట్టి అది 5 సంవత్సరాలు కాస్త 3 సంవత్సరాలు తగ్గించి ఏమీ లేదు ఈ 3 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయని చెప్పి కార్యకర్తలను ఏమైనా మైండ్ సెట్ చేస్తున్నారా అనేది ఆలోచించాలి తప్పిస్తే అసలు జమిలీ ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి రావడానికి ఏమిటి సంబంధం అని అడుగుతాను నేను. ఎందుకంటే సరే, సంబంధం అనేది పక్కన పెడితే ఇది అంటే మళ్ళీ ఈ మాట అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రజానికం అనుకున్నటువంటిది వైఎస్ఆర్సీపీకి భారతీయ జనతా పార్టీ దగ్గరలోనే ఉందంటే మిత్రత్వం అనేది ఉంది. మీ చెప్పొచ్చు పాలసీ పరంగా ఒక రాష్ట్రానికి మేము ఏదైతే సాయం చేసామో దాని పరంగానే ఉంది అనేది సమాఖ్య స్ఫూర్తిలని మీరు చెప్పొచ్చు. కానీ రాజకీయంగా వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారికి కొన్న కొడుకు కంటే ఎక్కువ అంటూ ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, సరే అది గతం అనుకోండి, కానీ ఆ పందాన్ని పక్కన పెట్టుకుంటే ఇప్పుడున్నటువంటిది అంటే ఇక్కడ మన విజయసాయిరెడ్డి గారి స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి. ఇండియా కూటమిని నడిపించడానికి మమతా బెనర్జీ చాలా సమర్థవంతమైన నాయకురాలు అంటూ అటువైపు ఒక కర్చీఫ్ వేశారు. ఇప్పుడు జమిలీ గురించి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేస్తామంటే అధికారంలో కూటమి ఉంది, ఇక్కడ పైన కూడా కూటమి ఉంది. కూటమి పెద్దగా ఉన్నటువంటి మోడీ గారు నాకు ఎలాగో క్లోజ్, నేను ఆయన కన్న కొడుకుతో సమానం కాబట్టి ఆయన కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఎటు నుంచి వెళ్ళినా జమిలీ మనకే అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి ఒక భావాన్ని చెప్తున్నట్టుగా లేదా? పవన్ గారు అంటే ఒక రాజకీయ పార్టీ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మాట్లాడే మాటలు రకరకాలుగా ఉంటాయి. మీరు ఇందాక అన్నారు ఏంటంటే గత 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ వర్సెస్ వైకాపా పార్టీ సంబంధాల గురించి నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తా. అవి 2 పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కాదు, కేవలం 2 ప్రభుత్వాల మధ్య. కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఇవాళ గాని ఆ రోజు గాని, అది తప్పదు, దాని తాలూకా బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ మధ్య సంబంధాల్లో కూడా గతంలో కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి, ఇండి కూటమిగా, మీకు అందరికీ తెలుసు. ఆ సమయంలో కూడా ఈ పార్టీలు ఇండి కూటమిలో చేరలేదు. కాబట్టి
ఎక్కడేమైంది అంటే పూర్తిగా మమ్మల్ని వ్యతిరేకించే స్థాయిలో వాళ్ళు లేరు కాబట్టి ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటి సహాయం తప్పిస్తే ఇదే పూడి తిరుపతిరావు గడిచినటువంటి 10 సంవత్సరాలుగా అంటే ఆల్మోస్ట్ ఆల్ వైకాపా ఈ రాష్ట్రంలో పుట్టినప్పటి నుండి నేను ఈ పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నా వివిధ బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా వైకాపాని సమర్థించి మాట్లాడలేదు. కేవలం ప్రభుత్వాల మధ్య మాత్రం సంబంధాలు ఆ రోజు చెప్పింది అదే, ఈ రోజు చెప్పింది అదే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త కాదు. పవన్ గారు 1999 నుండి జమిలీ ఎన్నికలే ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గమనించినట్లయితే ఏదైతే 99లో జమిలీ పెట్టాలని చెప్పేసి ఆ రోజు జరిగినటువంటి సన్నాహాల నేపథ్యంలో అది జరగలేదు అనుకోండి, కానీ 99 నుండి ఈ రాష్ట్రం జమిలీ ఎన్నికలను ఎదుర్కొంటుంటే మరి 27లోనో 25లోనో జమిలీ ఎన్నికలు వచ్చిస్తే ఏ విధంగా వైకాపా లబ్ధి పొందుతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. రాజకీయ కోణంలో ప్రజల్ని మభ్య పెట్టడానికో లేదా వాళ్ళ కార్యకర్తలను సంతృప్తి చేసుకోవడానికో వాళ్ళు ఏదో మాట్లాడొచ్చు. మనం దాన్ని బట్టి విశ్లేషించేటప్పుడు ఏంటంటే దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తెలంగాణ తీసుకోండి, గత కొంతకాలంగా అక్కడ విడివిడిగా జరుగుతున్నాయి కాబట్టి కలిసి జరిగినట్లయితే భారతీయ జనతా పార్టీకి లబ్ధి పొందుతుంది అన్నటువంటి ఒక వాదన అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా జరగవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఎప్పుడు కలిసే జరుగుతున్నాయి కదా. 1999 భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేసిన నాటి నుండి ఇప్పటి వరకు అన్ని జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇదొక అంశం. ఇంకొకటి ఏంటంటే సరే కొన్ని కాసేపు ఈ జమిలీ ఎన్నికల ద్వారా వైకాపా లబ్ధి పొందుతుంది అని కనుక మనం భావించినట్లయితే ఈ రోజు కూడా ఏదైతే పెద్దలు ఇందాక మాట్లాడిన చివరి మాటలు నేను విన్నాను కాబట్టి చెప్తున్నా, ఏదైతే పార్టీ తన తాలూకా వైఫల్యాల నుండి వాటమికి గల కారణాలను విశ్లేషించుకొని వాటిని సరిదిద్దుకొని ముందడుగు వేస్తున్నటువంటి తరుణంలో మాత్రమే మరొక పర్యాయం ప్రజల తాలూకా అభిమానాన్ని చూరగొంటుంది తప్పిస్తే మేము అధికారంలోకి వచ్చేస్తాము, జమిలీ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చేస్తాము, ముందస్తు ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చేస్తాము, మాకు అక్కడ తెలుగుదేశం ఫెయిల్ అయిపోయింది, కూటమి ప్రతి వ్యక్తి ఫెయిల్ అయిపోయినంత మాత్రాన్ని అది నా బలంగా అయిపోదు కదా, నేను దాన్ని వినియోగించుకోగలిగినప్పుడు వస్తుంది. ఈ రోజు కూడా వైకాపా పార్టీ వైకాపాలో పనిచేసినటువంటి వ్యక్తులు చెప్తున్నట్టు విధంగానే వాళ్ళు ఇప్పటికొచ్చి సరైనటువంటి విశ్లేషణ వైఫల్యాల మీద విశ్లేషణ జరగలేదు వాళ్ళ ఓటమికి సంబంధించి. సో మరి వాళ్ళు ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు? కాబట్టి కాలం నిర్ణయిస్తుంది. వీళ్ళు ఇప్పుడు చెప్పడంలో నేను తప్పట్ను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పినా లేకపోతే కార్యకర్తల మనోభావాల్ని మనోనిబ్బరతని కంటిన్యూటీ కోసం కొన్ని మాట్లాడుతున్నారని తప్పిస్తే వాటిల్లో అయితే స్వచ్ఛత గానీ లేకపోయినటువంటి సత్యాలు కానీ కంటిన్యూటీనా లేదంటే కన్ఫ్యూజనా అనేది తెలియడం లేదు చాలా మందికి.